మీరందరూ హాయిగా బతికేస్తున్నారు కదా అని అడగగలుగుతారా? సూపర్ సిక్స్లు ఎందుకు మీకు? ఇంకా చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి మీరందరూ రైతులందరూ బాగా సంపాదించుకుంటున్నారు కదా, మీ వ్యాపారాలన్నీ పండగ చేసుకుంటున్నారు కదా, మీ జీవితాలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి కదా, ఇంకా మీకు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అవసరమా అని అడగగలరా? నాయకులు అయితే వెళ్ళలేరు. ఆ మొక్క వాళ్ళు వెళ్తే కరెక్ట్ అవుతుంది అంటున్నా నేను. ఏడాది పాలన అయినప్పుడు అధికారులు వెళ్ళాలా, ప్రభుత్వం వెళ్ళాలా? అవును, వాళ్ళు వెళ్తుంటే ఇప్పటికే తిరుగుబాటు వచ్చేస్తుంది, అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది అనేది కదా ఇప్పుడు. అందుకే కదా వీళ్ళని పంపించేది. సార్ ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ భారతదేశం నుంచి ఎలాంటి సంకేతం ఇచ్చింది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలిగింది? అంటే బేసిక్గా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాంట్లో సక్సెస్ ఏంటంటే ఒక అణుదేశాన్ని 4 రోజుల్లో పడుకోబెట్టినటువంటి మరొక అణుదేశం అయింది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇంకో అణుదేశంతో గొడవ ఏం పెట్టుకుందని అసలు అది ఇరాక్తో గొడవ పెట్టుకుంది. దాని ఒక్క దాంట్లోనే అది విజయం సాధించింది. ఆ తర్వాతన అది కూడా అతను ఇరాక్ అణుదేశం కాదు అది, లేకపోతే క్యూబానో వియత్నామో ఆఫ్ఘనిస్తానో దాడులు చేసిన ఏది కూడా అణుదేశం కాదు. అమెరికా చేసింది. రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, అణుదేశం కాదు అది. ఇదివరకు రష్యా ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసింది, అది అణుదేశం.